ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన నేతలను అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. పల్నాడు జిల్లా ఈపూరులో వైఎస్ఆర్సీపీ నేత వర్జి నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత పోరులో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్టు చేశారు. రాత్రి మిర్చి పొలానికి నాగేశ్వరరావు దంపతులు కాపలాగా వెళ్లగా అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేత వర్జి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టు చేసినట్టుగా మనకి సమాచారం అందుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, పల్నాడు జిల్లా ఈపూరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈపూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ నాగేశ్వరరావు యాదవ్ మొన్న మధ్య జరిగిన యువపోరులో ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. యూట్యూబ్ ఛానల్ లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని అక్రమాలని ప్రశ్నించారు. ఇదే నేపథ్యంలో నువ్వు యూట్యూబ్ ఛానల్లో కూటమి ప్రభుత్వం గురించి అసభ్యకరంగా మాట్లాడావంటూ ఆయన పైన పోలీసులు ఒక కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాత్రి భార్యతో నాగేశ్వరరావు యాదవ్ పొలానికి వెళ్లారు. అక్కడ మిర్చి పొలం ఉంది. ఆ పొలంలో మిర్చి కాయలు కోసి ఉన్నాయి. ఆరబెట్టే సమయంలో రాత్రి దంపతులు ఇద్దరు అక్కడే పడుకుని ఉన్నారు. అయితే తెల్లవారుజామున ఈపూరు ఎస్ఐతో పాటు మరొక కానిస్టేబుల్ పొలానికి వెళ్లి నాగేశ్వరరావు యాదవ్ ని అక్రమంగా తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారా అని కొంతమంది ఉదయం వెళ్లి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. మేమైతే నాగేశ్వరరావు యాదవ్ ని తీసుకురాలేదని సాక్షాత్తు ఎవరైతే తీసుకువెళ్లారో ఎస్ఐ అతనే చెప్పడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలి, నాగేశ్వరరావు యాదవ్ ఎక్కడున్నారో ఖచ్చితంగా తమకు చూపించాలంటూ గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఈపూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పూర్తిగా ఎవరైతే అక్రమంగా నిర్బంధించారో వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇదేదో పెద్ద నేరంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమంగా నిర్బంధించారు, వార్నింగ్ ఇస్తున్నారు. తీసుకువెళ్లి ఇప్పుడు పోలీసులే దాచేసి అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య మండిపడుతూ ఉంది. వెంటనే అరెస్టు చేస్తే ఏదైనా కేసు కడితే వెంటనే అరెస్టు చూపించాలి, లేకపోతే భర్తను వదిలేయాలని కూడా భార్య డిమాండ్ చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.